స్టూడెంట్స్ 10th క్లాస్ పబ్లిక్ పర్పస్కి మెయిన్ ఇంపార్టెంట్ కవర్ చేయడానికి ఇంగ్లీష్ పేపర్ ఇది క్లియర్గా చెక్ చేసుకోండి. యాజ్ ఎ రివిజన్ టెస్ట్ అని చెప్పేసి ఇంగ్లీష్ పేపర్ వచ్చేసరికి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఎ డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి పేపర్ వచ్చేసరికి క్లియర్ చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు రివిజన్ టెస్ట్ థియరీలో ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకోండి ఇంగ్లీష్ పేపర్ అది 10th క్లాసు. అదే నెక్స్ట్ ఆఫ్ వ్యూ మనకి క్లియర్గా చెక్ చేసుకుంటే ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి పై డయాగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఫాలో చేసుకుని పై డయాగ్రామ్ ఆఫ్ వ్యూ. ఈ పై డయాగ్రామ్లో పర్సంటేజ్ పర్పస్కి అదే పై డయాగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. ఫాలో చేసుకోవడానికి 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డయాగ్రామ్ ప్రకారం క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఫాలో చేసిన క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ ఎగ్జామినేషన్ వరకు క్వశ్చన్స్ అని క్లియర్గా పాయింట్ ఆఫ్ వ్యూ కింద అదే 5 క్వశ్చన్స్ క్లియర్గా చెక్ చేసుకోండి. అదే 5 మార్క్స్ ఈజీ కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రామర్ పార్ట్ ఆఫ్ వ్యూ, గ్రామర్ పార్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రామర్ పార్ట్లో మనకి పాస్ వేసి అని చెప్పేసి అదే క్వశ్చన్ అడుగుతున్నాడు. ఫాలో అప్ చేసుకోవడానికి 1 మార్క్ క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ. అదర్వైజ్ ఆఫ్ ప్రిపోజిషన్ సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాడు. ఫాలో అప్ చేసుకుని క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ఎగ్జామినేషన్ వరకు నెక్స్ట్ ఆఫ్ వ్యూ ఒక పాసేజ్ ఎడిటింగ్ పాసేజ్ అని చెప్పి ఒక పాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. మన పాసేజ్ క్లియర్గా చెక్ చేసుకుందాం. యాజ్ ఎగ్జామినేషన్ వరకు ఉపయోగపడుతుంది చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్కి ఉపయోగపడుతుంది చెప్పి క్లియర్గా చెక్ చేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేయడానికి నా ఛానల్ పర్పస్ ఉపయోగపడుతుందని క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఫాలోఅప్ చేసుకోండి. నెక్స్ట్ 5th రౌండ్ వచ్చేసరికి మనకి బ్లాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ క్లియర్గా చెక్ చేసుకోండి. 1/2 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఫాలో చేసుకునే విధంగా యాజ్ ఇంగ్లీష్ వచ్చేసరికి క్లియర్గా పాయింట్ ఆఫ్ వ్యూ కింద క్లియర్గా అబ్జర్వ్ చేసుకొని 1 మార్క్ క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ. అదర్వైజ్ ఆఫ్ వ్యూ మన నెక్స్ట్ ఆఫ్ వ్యూ మనకి క్లియర్గా పాయింట్ ఆఫ్ వ్యూ కింద ఒక పారాగ్రాఫ్లో క్వశ్చన్స్ అనేది చేంజెస్ కన్వర్ట్ కింద మనకి పారాగ్రాఫ్ అనేది అండర్లైన్స్ లైన్స్ అనేది చేంజెస్ కన్వర్ట్ కింద ప్రాసెస్ కింద ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ ఆఫ్ వ్యూ స్పెల్లింగ్ మిస్టేక్స్ అని చెప్పేసి స్పెల్లింగ్స్ అన్ని చేంజ్ చేయమని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఫాలో చేసుకుని క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ అదర్వైజ్ ఆఫ్ వ్యూ మనకి 2 into 1/2 అని చెప్పేసి యాజ్ 1 మార్క్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫాలో చేసుకునే విధంగా క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ఈ బాక్స్ అనేది ఫాలో చేసుకోండి ఎగ్జామినేషన్ వరకు. నెక్స్ట్ అదర్వైజ్ ఆఫ్ యూ గ్రామర్ పార్ట్ అనేది క్లియర్గా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా స్కోరింగ్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ అనేది మనం పవర్ చేసిన వ్యూ. మ్యాచింగ్ కూడా ఇవ్వబడుతుంది మనం ఫాలో చేసుకునే విధంగా 4 into 1/2 అని చెప్పేసి మనకి 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఫాలో చేసుకునే విధంగా క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ అదర్వైజ్ ఆఫ్ వ్యూ మనకి యాజ్ అది క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని 12th అనేది మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేసుకోవచ్చు. ఒక స్టోరీ సంబంధించిన స్టోరీ ఇవ్వడం జరుగుతుంది. ఫాలో చేసుకునే విధంగా యాజ్ ఎ క్రియేటివ్ ఎక్స్ప్రెస్ చేయమని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఎ క్వశ్చన్ అనేది మనం ఫాలో చేసుకుని క్రియేటివ్ ఎక్స్ప్రెస్ కింద మొత్తం లైన్స్ కింద సెట్ చేయమని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఎ 15 లైన్స్ అనేది అరేంజ్ చేయమని చెప్పేసి మనం ఫాలో చేసుకున్నట్టు క్వశ్చన్ ఆఫ్ వ్యూ క్లియర్గా అబ్జర్వ్ చేసుకొని 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. పేపర్స్ వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ కవర్ చేయడానికి నా ఛానల్ పర్పస్కి ఉపయోగపడుతుంది చెప్పి 10th క్లాస్ పబ్లిక్ పర్పస్కి ఉపయోగపడుతుంది చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.